మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమ తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. హాఫ్ నైట్ ప్రేయర్లో నీ సన్నిధి తోడుగుంచినందుకు వందనాలైనా. ఇంతవరకు పాటల ద్వారా మేము మహిమ పొందావు. కొద్ది నిమిషాలు నీ వాక్యం వినబోచుండగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు నీ మాటలు వినగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాం. ఈ ప్రత్యేక సమయంలో హాఫ్ నైట్ ప్రేయర్లో మనం చేరి ఉన్నాం. ఈ సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యం మా అందరికీ బాగా తెలుసు. బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఏమంటారంటే మోషే ధర్మ శాస్త్రం. ఏమంటారు? మోషే ధర్మశాస్త్రం అంటారు. నిర్గమాకాండం అంటే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు వారు కష్టకాలంలో దేవునికి మొరపెడితే దేవుడు వారి మొరవిని మోషే, మిరియాము, అహరోను నాయకత్వంలో వారిని దేవుడు సురక్షితంగా కనాను దేశానికి నడిపించుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 40 సంవత్సరాల వారి అరణ్య ప్రయాణంలో 42 చోట్ల వారు మజిలీలు చేశారు. 42 చోట్ల ఆగారంట. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆయన పిల్లలను కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా వారికి కావలసిన ఆహారాన్ని, మన్నాను, విలువైన ఆహారాన్ని మరి పైనుండి కురిపిస్తున్నాడు. వారు చక్కగా భోజనం చేస్తున్నారు. నాన్ వెజ్ కావాలంటే పూరేడు పెట్టెలు, పాళెము నిండా పూరేడు పెట్టెలు వృహాల చేశాడు. అయితే వారు ప్రయాణంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏంటంటే వారు వెళుతుండగా వెనకేమో ఫరో సైన్యం వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వారు ఊహించలేదు. ఎన్నోసార్లు మోషే, అహరోనులు వెళ్ళి తన ప్రజలను పంపించమని దేవుడు అడుగుతున్నాడు అంటే చాలాసార్లు ఫరో అన్నాడు పంపిస్తా అన్నాడు కానీ పంపించలేదు. వెంటనే తన హృదయం కఠినము అయిపోయింది. 10 రకాలైనటువంటి తెగుళ్ళు అయిన తర్వాత, సంభవించిన తర్వాత ఫరో హృదయం మరలా మారి నీ ప్రజలను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అయితే వారు పీహోను అనే ప్రాంతానికి, బయల్స్ఫెరూపు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎదురేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. కనుక వారు ప్రయాణమే వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ మోషే మీద, అహరోను మీద కోపపడుతున్నారు. ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం దాటలేం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం వస్తుంది. కనుక ఎలాగూ మేము వెళ్ళాలి. వాళ్ళు అంటున్నారు మోషే మీద, అహరోను మీద సనుక్కుంటూ, మోషే మేము ముందుగానే చెప్పాంగా ఇలాంటిది ఏదో జరుగుతుందని, మేము ముందుగానే చెప్పాం కదా. వెనకేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చంపటానికి ఇక్కడ తీసుకుని వచ్చావా అని మోషే మీద కోపపడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం దేవుని తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మోషే అన్నాడు మీరేం భయపడొద్దు, మీరు అందుకు 13వ వచనంలో అంటాడు మోషే, అందుకు మోషే భయపడకుడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈరోజు మన అంశం ఏంటంటే మౌనంగా ఉండడం. మౌనం అనేది ఒక గొప్ప
ఆయుధము. ఆయుధాలు లేని ఒక శక్తి ఏంటంటే మౌనం. కొన్నిసార్లు మన జీవితంలో మౌనంగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే అంటున్నాడు, మీరేం మాట్లాడొద్దు, మీరు మౌనంగా ఊరక నిలబడి చూడండి. ఈరోజు దేవుడు మీ పక్షాన మీ శత్రువులతో ఏం చేయబోతున్నాడు? యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి మీరు ఊరకనే నిలబడి ఉండండి, ఊరకనే చూడండి, మౌనంగా ఉండండి. దేవుడు మీ పక్షాన శత్రువులతో ఏం చేయబోతున్నాడు? ఆయన యుద్ధం చేయబోతున్నాడు. కనుక మౌనం కూడా కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో జరగటానికి మౌనం కూడా ఒక అందుకు మంచిదే. 2 సందర్భాలు ఈరోజు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఏ సందర్భంలో మనం మౌనంగా ఉండాలి? మొదటి సందర్భాన్ని మొదటి భాగంలో నేను తెలియజేసి తర్వాత రెండో భాగంలో రెండో మాట తెలియజేస్తాను, ఓకేనా? మొదటిగా మనం మౌనంగా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అసలు ఏ సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలో చూద్దాం. ఒకసారి మొదటిగా మనం గమనించగలిగితే యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 13:5. మీరు కేవలం మౌనంగా ఉండుటకు, మీరు కేవలం మౌనంగా ఉండడం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. సామెతలు 11:12 చూడండి. సామెతలు 11:12 చూడండి ఒకసారి. సామెత, తన పొరుగు వాడిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా ఉండును. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, మౌనంగా ఉండేవాడు తెలివి కలిగిన వాడంట. ఎవరంట? కొంతమంది చూడండి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు, తొందరపడి మాట్లాడతారు. అందుకే ఇక్కడ జ్ఞాని అయిన వాడు అనగా మౌనంగా ఉండేవాడు జ్ఞానవంతుడని ఎంచబడతాడు. ఒకవేళ అతను జ్ఞానం ఉందో లేదో తర్వాత సంగతి, అవునా కదా? తెలివితేటలు ఉన్నాయో లేవో తర్వాత సంగతి. కానీ జ్ఞానం ఉన్నవాడట మౌనంగా ఉంటాడు. అంటే మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అని ఎంచబడతాడని బైబిల్లో ఉంది. అదేవిధంగా యోబు గ్రంథం 29వ అధ్యాయం 21 వచ్చిన ఒకసారి చూడండి. యోబు గ్రంథం 29:21. నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండి. మొదటిగా మనము ఎక్కడ మౌనంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో. ఎక్కడ ఉండాలి మౌనంగా? మీరందరూ మౌనంగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో? చెప్పండి. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అంటే నీకు చదవటం వస్తే బైబిల్ చదువు, లేకపోతే ఏం చేయాలి? పక్కన వాళ్ళతో మాట్లాడతారా? గ్యాప్ దొరికింది కదా అని పక్కన వాళ్ళతో మాట్లాడతారా? ఎదురుతో మాట్లాడతారా? ఏం చేయాలి? మీకు వాక్యం చదవటం వస్తే మీరేం చేయాలి? చదవాలి. చదవటం రాదు అనుకోండి, ఏం చేయాలి? వినాలి. ఎలా వినాలి? మౌనంగా ఉంటేనే చెప్పేది మీకు అర్థమవుతుంది, చదివేది మీకు అర్థమవుతుంది. కనుక నువ్వు మందిరంలో, మనం దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండాలి. ఒక మనకు పాట రాలేదనుకోండి, ఏం చేయాలి? కొంతమంది పాటలు పాడతారు. మనకు పాట రాకపోయినా పాఠాన్ని ప్రయత్నం చేయటం మంచిదే, కానీ పాట పాడేవాళ్ళని జడగొట్టుకోడు. కొంతమంది ఏం చేస్తారంటే పాట పాడుతూ ఉంటారు, పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చెడగొడతారు. అవునా? కనుక మందిరంలో మౌనంగా ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మౌనంగా ఉండటం అంట దేవునికి స్తుతి చేయటంతో సమానంగా ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 1వ వచనం ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 1వ వచనం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. కనుక దేవుని మందిరంలో కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండాలి, కొన్నిసార్లు మౌనంగా ఉండకూడదు. అంటే నేను అర్థం, పాట పాడేటప్పుడు మనం పాట వచ్చినా
కొంతమంది పాట వచ్చి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు వాడుకుంటున్నారు కదా నాకేం సంబంధం అని చెప్పి ఏం చేస్తారు, మౌనంగా ఉంటారు. కొంతమంది బైబిల్ చదవటం వచ్చినా ఏం చేస్తారు, కొంతమంది మౌనంగా ఉంటారు. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని మందిరంలో మౌనంగా ఉండడం కూడా దేవునికి స్తుతి చేయుటతో సమానం. అంటే నీకు పాట వస్తే పాడు, బైబిల్ చదవటం వస్తే చదువు, అంతేలే కానీ గొడవ చేయకూడదు. మందిరంలో ఎలా ఉండకూడదు, గొడవ అల్లరి రేపకూడదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొంచెంగా ఉండవు. దేవుడు ఎక్కడున్నాడు, ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. కాబట్టి మందిరానికి వెళ్ళినప్పుడు, సన్నిధానాలకు ఉన్నప్పుడు, దేవుని పాద సన్నిధానంలో మనం కూర్చున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మౌనంగా ఉండాలి. తొందరపడటానికంట, మాట్లాడడానికి హృదయాన్ని తొందర పెట్టకూడదంట కదా. తర్వాత వచ్చిన వాళ్ళు అదే ఉంది, నువ్వు త్వరపడి మాట్లాడడానికి నీ హృదయాన్ని వేగరం చేసుకోవద్దని ఉంది. ఎక్కడుంది? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తర్వాత వచనాల్లో వ్రాయబడిన మాట అదే కదా. నువ్వు త్వరగా మాట్లాడడానికి నీ హృదయాన్ని తొందర చేసుకోవద్దు. కనుక మందిరంలో మనం ఎలా ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండాలి. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆశ్చర్య జీవితాలమ్మా మీరు మాట్లాడకూడదమ్మా. లేకపోతే మీ పిల్లలు ఎవరైనా ఒకవేళ పొరపాటున మాట్లాడుతున్నారనుకోండి, సంఘ పెద్దలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తే, మీ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, మీ పిల్లలు మాట్లాడుతున్నారంటే ఏమంటారు చెప్పండి, మా పిల్లలే కనపడ్డారా అని. అందుకే మందిరానికి వచ్చిన తర్వాత మన బాధ్యత, మన పిల్లల బాధ్యత ఎవరిది, ఎవరు చెప్పండి, మనది అనవద్దు, నాదే అనండి. ఏమంటారు, నాదే. మందిరానికి వచ్చిన తర్వాత నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యత ఎవరిది, నీదే. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మందిరంలో క్రమంగా కూర్చున్నారు లేదా, ఎలా ఉంటున్నారు వాళ్ళు మందిరంలో, ఏం చేస్తున్నారు, బాధ్యత మందే. కనుక మందిరంలో ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండాలి. మందిరంలో మనం మౌనంగా ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. నోరు తెరిచేటప్పుడు తెరవాలి, నోరు మెదలకుండా ఉండేటప్పుడు మెదలకుండగా ఉండాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం, ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి. చాలండి, ద్వీపములారా నా ఎదుట మౌనంగా. దేవుడు అంటున్నాడు ద్వీపములారా. ద్వీపములారా అంటే అర్థం మన ఇంట్లో ఉన్న దీపాలు కాదు. ద్వీపము అంటే అర్థం విన్నమ్మా, ద్వీపము అంటే అర్థం చుట్టుపక్కల నీళ్లు ఉంటాయి, అంటే చుట్టూ నీళ్లు మధ్యలో భూమి ఉండేది, అది ద్వీపం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, లేకపోతే అండమాన్ నికోబార్ దీవులు, చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో భూమి ఉంది. మరి మన భారతదేశం ఎలాగంటే 3 పక్కల నీళ్లు ఉన్నాయి. అవునా? 3 పక్కల నీళ్లు ఉన్నాయి. ఒక పక్కన అది హిమాలయ పర్వతాలు, అంటే భూమిగా పరిగణన చేశారు. మన భారతదేశం ద్వీపకల్పము. ఏంటండి? ద్వీపకల్పం. కనుక ద్వీపములారా మౌనంగా ఉండండి. కనుక మందిరంలో దేవుడు మాట్లాడేటప్పుడట నువ్వు మౌనంగా ఉంటేనే కదా. మౌనంగా ఎందుకు ఉండాలంటే, నువ్వు మా దేవుని మాటలు వినాలంటే నువ్వు మౌనంగా ఉండాలి కదా. మౌనంగా ఉంటేనే కదా నీకు వాక్యం అర్థమయ్యేది. మౌనంగా ఉంటేనే కదా నీకు వాక్యము జాగ్రత్తగా అర్థమయ్యేది. అందుకే హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, హబక్కుకు 2:20. అయితే
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. సర్వలోకమంతా ఆయన మందిరంలో ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. కనుక నువ్వు మందిరంలో ఎవరు చూడలేదులే, నేను ఎలా ఉన్నా పర్లేదులే, ఏం చేసినా పర్లేదులే, ఏం మాట్లాడినా పర్లేదులే అని నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఇక్కడ దేవుని కళ్ళు ఉన్నాయి. ఇక్కడ అంతా ఈ సరౌండింగ్ అంతా ఎవరి కళ్ళు ఉన్నాయి? దేవుడి కళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన. ఎవరు నిద్రపోతున్నారు? అవునా కదా? ఎవరు ఆసక్తితో కూర్చున్నారు, ఎవరు ఆసక్తి కూర్చోలేదు, ఎవరు మందిరంలో ఉన్నారు శ్రద్ధగా, ఎవరు మందిరంలో ఇటు అటు తిరుగుతున్నారు, ఎవరు ఏమేమి చేస్తున్నారు, దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెహోవా కన్నులు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు ఆయన మనస్సు ఇక్కడ ఉంది. ఏముంది ఇక్కడ? ఆయన మనస్సు ఉంది. అంతేకాదు ఆయన చెవులు ఉన్నాయి. నువ్వు చీమ చిటుక్కుమంటే వింటారు కదా కొంతమంది. చీమ చిటుక్కు అనగానే వినబడిది కదా, మరి దేవునికి వినపడదా? చెప్పండి. నువ్వు మందిరంలో ఆయన సన్నిధానంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో దేవునికి వినపడదా? దేవుని మందిరంలో ఎలా ఉండాలి తెలుసా? గడగడ వణుకుచ్చు ఉండాలంట. ఎలా ఉండాలి? అసలు దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంటే, యెషయా గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా. యెహోవా యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథంలో ఈ మాటను మనం గమనించగలిగితే దేవుని మందిరంలో 66 2వ వచనం. యెషయా గ్రంథం 66:2లో అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి నీ యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై ఉండి నా మాట విని వణుకుచుండునో అట్టి వాడిని నేనేం చేస్తున్నా? దృష్టించుచున్నాను. అలాంటి వ్యక్తిని నేనేం చేస్తున్నాను? దృష్టి పెడతాను. కనుక సహోదరులారా, దేవుని పిల్లలారా, క్రైస్తవ సంగమా, ఈరోజు దేవుని మందిరంలో ఆయన సన్నిధానంలో మౌనంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మౌనంగా ఉంటేనే కదా దేవుడు నీతో మాట్లాడేది. చూడండి, రాత్రి వేళ సమయాలు నిద్రపోతున్నాడు. మందిరంలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడు. సమూయేలు అని దేవుడు 3 సార్లు సమయాలు పిలిచాడు. ఎందుకంటే మందిరంలో గొడవగా తిరగాడు. అందుకే మందిరంలో ఆయన సన్నిధానంలో ఎలా ఉండాలి? మనం మౌనంగా ఉండాలి. మనకేమైనా పనులు ఉంటే బయట చూసుకోవాలి. అవునా? మనకేమైనా కార్యాలు ఉంటే బయట చూసుకో. అందుకని మనం చర్చికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు. కొంతమందికి ఏమలవాటు అంటే చర్చికి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్తారు. సన్నిధికి వచ్చిన తర్వాత కూడా, మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్తారు. వెళ్ళకూడదు అలా. అవునా? కొంతమంది మందిరంలో బట్టాలు నీళ్ళు తెచ్చుకుంటారు, అవి తెచ్చుకుంటారు. కొంతమంది తెచ్చుకొని తింటారు. అలా ఉండకూడదు. మందిరంలో జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. మందిరంలో క్రమశిక్షణగా ఉండాలి. ఎందుకంటే మన మందిరానికి వచ్చుచున్నామంటే మన ప్రవర్తన అంతా చూస్తారు లేదా? జనాలు, ప్రజలు చూస్తారు లేదా? మన యాటిట్యూడ్ చూస్తారు లేదా? ఏదైనా సరే మన మందిరానికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధానంలో ఎంతో జాగ్రత్తగా మౌనులై ఉండాలి. మనం ఆశ్చర్యం ఏంటంటే, మనం దేవుని మందిరంలో మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండం, మౌనంగా ఉండని చోట మౌనంగా. కనుక నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే, ఆశ్చర్యక్రియలు చేయాలంటే, నీవు మందిరానికి వచ్చున్న నీవు దీవించబడాలంటే
బ్లెస్ చేయబడాలంటే నీవు మందిరంలో ఆయన సన్నిధానంలో ఎలా ఉండాలి? నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1:7. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. యోబు గ్రంథం 33 చూడండి. యోబు గ్రంథం 33:33లో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 33:33. నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానం బోధించదును. కనుక ఇక్కడ యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు, నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడొద్దు, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. కొంతమంది చెప్పకముందే మాట్లాడతారు, అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ యోబుతో, ఇంతవరకు యోబు నువ్వు మాట్లాడావు, చాలా ప్రశ్నలు వేసే బాగానే ఉంది, కానీ ఈరోజు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు మౌనంగా విను, నేను నీకేం చేస్తానంట? జ్ఞానము బోధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో మౌనంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మౌనంగా ఉండలేదనుకోండి, మాట్లాడతాడా? చెప్పండి, మాట్లాడతాడా? మాట్లాడు. స్కూల్లో టీచర్స్ దగ్గర విద్యార్థులు ఎలా ఉండాలి? మౌనంగా. మౌనంగా లేకపోతే ఏమైంది? కొడతారు, టీచర్స్ కొడతారు. ఇంకా మౌనంగా లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే టీచర్స్ చెప్పేది అర్థము కాదు. కనుక మౌనంగా ఉండడం చాలా మేలు. అదేవిధంగా రెండవది ఏంటంటే, మౌనంగా ఉండకపోతే జ్ఞానము మనకు అందదు, జ్ఞానము మనకు అందదు. దేవుడు అంటున్నాడు, యోబు నువ్వు మౌనంగా ఉండు, ఇప్పుడు దాకా మాట్లాడావు, అయితే నువ్వు మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానము బోధిస్తా. కనుక మందిరంలో, మరి మందిరానికి వస్తున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, మరి ఎందుకు మనకు జ్ఞానం ఉండట్లేదు? ఎందుకు దేవునికి సంబంధించిన వాక్యాలు మన మనసులో ఎందుకు లేవు? చెప్పండి, ఎందుకు లేవు తెలుసా? మనము మౌనంగా నేర్చుకోవడం లేదు, మౌనంగా ఉండడం లేదు. కాబట్టే దేవుడు తన జ్ఞానాంశాలను మనతో మాట్లాడకుండా, మనకు అర్థం కాకుండా. కనుక సహోదరులారా, ఈరోజు మన జీవితం ఎలాగున్నది చూడండి. మోషే అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఈరోజు దేవుని జీవితంలో, మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయాలంటే, ఎప్పుడు చూడని కార్యం చేయాలంటే, ఇప్పుడు మీరు ఊరకనే ఉండండి, ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరు చూసే శత్రువులను ఇక మీరెన్నడూ, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గనక దేవుని మందిరంలో మౌనంగా ఉండడం, దేవుని మందిరంలో ఆయన సన్నిధానంలో మౌనంగా ఉండడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావు, దేవుడు తన జ్ఞానాన్ని నీకు నేర్పిస్తాడు. అంతేకాదు, మౌనంగా ఉండడం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. కనుక మౌనంగా ఉండి, కూర్చుండి దేవుని సన్నిధానంలో నేర్చుకునేటటువంటి వారిగా మీరు ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి అటు రీతిగా దేవుని సన్నిధానంలో మౌనంగా ఉంటూ దేవుని ద్వారా ఆశీర్వదించబడేటటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. హాఫ్ నైట్ ప్రేయర్లో ప్రభా వాక్యాన్ని విన్నా నీ ప్రియ బిడ్డలను అందరూ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. విత్తబడిన వాక్యం మరి హృదయాల్లో నాటండి నాయన. మౌనంగా ఉండండి. ఈరోజు దేవుడు కలుగు చేయబోయే రక్షణ మీ కన్నులారా చూడండి అని చెప్పా ప్రభా, స్తోత్రాలు.
చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారు, మరి హృదయం దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు. నీ మందిరంలో మౌనంగా ఉండడం, నీ సన్నిధానంలో మౌనంగా ఉండడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలైనా మా జీవితాలు చేసే దేవుడు ప్రభా, మా జీవితాల్లో తెలియచేసే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి నాయన. విన్న వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితాలను వెలిగింపు చేయండి, సరిచేయండి నాయన. మౌనంగా గొప్ప కార్యాలు నీ సన్నిధానంలో ఉంటూ సాధించబడినట్లుగా కృప చూపించండి. బిడ్డలను మీరు సంధించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాల దేవసని మీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.